Okay, after seeing approach method and technique, so let us move to survey of methods of teaching English. అసలు ఇంగ్లీష్ మెథడ్స్ ఏ రకంగా వచ్చే ఒక సర్వే, ఒక ఓవరాల్ లుక్ ఇంట్రడక్షన్కి వెళ్దాము. దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. when did language teaching really begin? when did language teaching really begin? So do we find answer for it? No, so we can't. So simple answer for this is a time immemorial. And the other answer is that since human being existed, మనిషి భూమి మీద పుట్టినప్పటి దగ్గర నుంచి, ఆవిర్భవించినప్పటి దగ్గర నుంచి భాష ఉంది. అయితే వాంటెడ్ టు ట్రై టు ఐడెంటిఫై వాట్ ఈస్ ప్రోటో లాంగ్వేజ్. ప్రోటో లాంగ్వేజ్ అంటే ఏంటి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశారు. అంటే ఈ భాషలన్నిటికీ మూల భాషను ముందు ఉన్న స్టార్టింగ్ భాష ప్రోటో ప్రైమరీ ఆ లాంగ్వేజ్ కోసం ట్రై చేస్తే సో ఈవెన్ టుడే వీ కెనాట్ ఐడెంటిఫై దట్, వీ కాంట్. సో ఇవన్నీ కూడా సంహౌ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఎగ్జిస్టెడ్ నౌ, వీఆర్ హోపింగ్ దాట్ సో ఇట్ ఈస్ సిమిలర్ టు దాట్. వీ హోప్ ఇట్ ఈస్ సిమిలర్ టు దట్, ప్రోటో లాంగ్వేజ్ సిమిలర్ టు దట్. అండ్ ఒక ఎగ్జిస్టెన్స్కి వస్తే ఓకే 6000 years ఎగో లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, హ్యూమన్ బీయింగ్ అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టనే ఒక కంక్లూజను, ఒక ఐడియాకి మనం వస్తాం. తర్వాత లాంగ్వేజ్ టీచింగ్, లాంగ్వేజ్ ఉండడం కోసం మాట్లాడుకుంటే 3 విషయాలు. లాంగ్వేజ్ టీచింగ్ ఎప్పుడు బిగిన్ అయింది అంటే సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్స్ అంటే మన మతపరమైన గ్రంథాలు బోధిస్తూ ఉన్నప్పుడు భాష బోధించడం ఆవిర్భవించింది అనే ఒక కాన్సెప్ట్ రావచ్చు మనం. అయితే ఇప్పుడు ఈ పైన చెప్పునన్నిటిలో కూడా ప్రోటో లాంగ్వేజ్ అని కానీ, మనిషి పుట్టినప్పటి దగ్గర నుంచి కానీ వీటికి కూడా దేనికి ఎవిడెన్స్ లేదు, జస్ట్ అంతా ఒక అవగాహనకు రావడమే, ఒక అంచనాలు. అయితే ఈ రిలీజియస్ టెక్స్ట్స్ టీచింగ్ ద్వారానే లాంగ్వేజ్ టీచింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇది మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సో బాగా మొదట ఉన్న నాగరికతలు, ఫర్ ఎగ్జాంపుల్ మెస్మటోపియా నాగరికత, మెసపటోమియన్ సివిలైజేషన్, ఈజిప్ట్ సివిలైజేషన్, అండ్ we go to Harappa civilization, Mayan civilization, and the last one Incan. Mayan, Incan, Harappa, Mesopotamia and Egypt. ఈ సివిలైజేషన్స్లో టీచింగ్, లాంగ్వేజ్ టీచింగ్ జరుగున్నదని చెప్పేసి మనం ఒక అంచనాకి రావచ్చు. ఇక్కడ మెయిన్ స్టార్టింగ్. అయితే అవర్ ఇంట్రెస్ట్ హియర్ ఈజ్ నాట్ అబౌట్ లాంగ్వేజ్ టీచింగ్, అవర్ ఇంట్రెస్ట్ హియర్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, దట్ టు ఇండియన్ రెఫరెన్స్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్. కాబట్టి మనం ఆ ఇండియన్ కాంటెక్స్ట్లో ఇంగ్లీష్ టీచింగ్ గురించి మనం చూసుకుంటే అది మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇండియాలో ఎక్కడ మొదలైంది, ఎలాగా దాని యొక్క ఈ రోజున స్థితి ఎలా వచ్చిందని చూస్తే మొట్టమొదట 1600 AD అక్కడి నుంచి మనం స్టోరీ చూసుకోవాలి. 1600 ADలో బ్రిటిషర్స్ మనకి ట్రేడర్స్గా వచ్చారు ఇండియా. ట్రేడర్స్గా వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే దే వాంటెడ్ టు సెల్ దేర్ గూడ్స్. ఆ టైంలో లాంగ్వేజ్ అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ రాదు. అయితే ఈ లాంగ్వేజ్ని వాళ్ళతో బ్రిటిషర్స్తో ట్రేడింగ్ ఎవరు చేయాలనుకుంటున్నారు ఇండియన్స్, వాళ్ళు ఆ లాంగ్వేజ్ని ఫస్ట్ పికప్ చేసుకున్నారు, దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు అని ఒక హైపోథిసిస్. దానికి ఎవిడెన్స్ ఉందా అంటే దానికి ఎవిడెన్స్ లేదు. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పిక్ చేసుకున్న వాళ్ళు ఎవర్రా అంటే ట్రేడర్స్ హూ వాంట్ టు ట్రేడ్ ఆర్ డూ బిజినెస్ విత్ బ్రిటిషర్స్, వైట్. అది మొదటిది. తర్వాత ఈ 1600 AD తర్వాత వాళ్ళకు 200 years మనల్ని పరిపాలించిన తర్వాత, 200 years ట్రేడింగ్ చేసిన తర్వాత, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 19th century ట్రేడర్స్ బికేమ్ రూలర్స్. సో వాళ్ళు పరిపాలించి అమ్ముకునే వాళ్ళు వర్తకులు కాస్త ట్రేడర్స్ కాస్త ఏమైపోయారు, రూరల్స్ అయిపోయారు. ఎప్పుడైతే రూలర్స్ అయిపోయారో డెఫినెట్గా వాళ్ళ ప్రభావం మన మీద చాలా భారీగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మనకి రూలర్స్ అయ్యారో వాళ్ళ ప్రభావం మన మీద చాలా భారీగా ఉంటుంది. కాబట్టి ఏమైపోయిందంటే ఇక్కడ ఇమీడియట్ కన్సర్న్ ఏం జరిగిందంటే హానరింగ్ ద లాంగ్వేజ్. ఎవరైనా సరే అధికారులు ఉన్న వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటాం, వాళ్ళ సపోర్ట్ కావాలని కోరుకుంటాం. కాబట్టి వాళ్ళ భాష కూడా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో రిలేషన్స్ పెరగాలి అంటే వాళ్ళ భాష మనకు కావాలి. కాబట్టి రూలర్స్ లాంగ్వేజ్ అయిపోయింది ఇంగ్లీష్ కాస్త. అప్పుడు దాకా ట్రేడర్స్ లాంగ్వేజ్గా ఉన్నది కాస్త 19th century స్టార్టింగ్లో 200 years 1600s తర్వాత 200 years తర్వాత అదేమైపోయిందంటే రూలర్స్ లాంగ్వేజ్ అయిపోయేటప్పటికి
దాని మీద ఒక గౌరవం పెరిగిపోయింది, అది నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది వాళ్ళతో ఇంటరాక్షన్ జరగడం కోసం. కాబట్టి ఏమైపోయిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకోవడం, ఆ లాంగ్వేజ్ మాట్లాడడం ఒక పెద్ద సోషల్ స్టేటస్గా మారిపోయింది, ఒక పవర్, ఒక మనిషికి ఒక పవర్ ఉన్నట్టుగా మారిపోయింది. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం అది. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ స్టేటస్. అండ్ ఎవడన్నా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అబ్బా భలే మాట్లాడుతున్నాడు. సో దిస్ బికేమ్ ఏ స్టేటస్. వీఆర్ స్టిల్ ఎంజాయింగ్ దిస్ సిచ్యువేషన్ అండ్ వీఆర్ స్టిల్ అబ్జర్వింగ్ దిస్ సిచ్యువేషన్. అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఎంజాయింగ్ ద సేమ్ స్టేటస్ నౌ ఆల్సో, రైట్? కాబట్టి ఆ పవర్ స్టేటస్ కోసం లాంగ్వేజ్ని హానర్ చేసి, ఆ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, పవర్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు తిరుగులు కావచ్చు, వాళ్ళందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. చూపించేటప్పటికి అది నేర్చుకోవడం మొదలైంది. ఎప్పుడైతే మొదలైందో ఖచ్చితంగా వాళ్ళంతా రోలర్స్ అయిపోయినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మనకు కావాలి. ఆ సందర్భంలో అగైన్ దిస్ డ్యూరింగ్ 19th century అప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా GG అని రాశాను. అప్పుడు మన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. ఈయన దగ్గరికి ఇద్దరు ప్రముఖులు వెళ్ళారు. సో టు ప్రెస్టీజియస్, మనం కెన్ సే సో ఫేమస్ పీపుల్, లార్డ్ మెకాలే అండ్ అలాంగ్ విత్ రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి దే రిక్వెస్టెడ్ హిమ్ టు వాట్ ఈస్ కాల్డ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచింగ్ చేయమని, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో పెట్టమని చెప్పేసి వీళ్ళిద్దరూ అడిగారు, లార్డ్ మెకాలే అండ్ రామ్మోహన్ రాయ్. అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో స్థాపించమని రిక్వెస్ట్ చేశారు. ఎవరిని? లార్డ్ విలియం బెంటింగ్ని. ఎందుకంటే దీనికి ఉన్న పర్పస్ దృష్ట్యా. అప్పుడు వెంటనే లార్డ్ విలియం బెంటింగ్ ఏం చేశారంటే ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు చార్లెస్ వుడ్ ఆధ్వర్యంలో. ఎప్పుడు? 1835లో ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆయన రివర్స్ చూడండి, 35కి రివర్స్ 53, 1853లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఇచ్చే టయానికి లార్డ్ విలియం బెంటింగ్ గారు లేరు ఇండియాలో. అండ్ ఐ హోప్ ఐ డోంట్ నో సో ఈజ్ అలైవ్ ఆర్ నాట్ దెన్. అయితే ఆ టైంకి అప్పుడు జీజే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన డల్హౌసీకి అది ఇచ్చారు. డల్హౌసీకి ఇచ్చారు రిపోర్టు. అంటే రిపోర్టు చార్లెస్ వుడ్ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేశాడు? డల్హౌసీకి సబ్మిట్ చేశాడు 1853లో. సో ఈ రిపోర్టు భారతదేశ యొక్క ఎడ్యుకేషన్ని ఒక షేప్కు తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇట్స్ నాట్ ఎక్సీడింగ్, ఇట్స్ నాట్ టు వాట్ వీ కెన్ సే, ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్ that Wood's dispatch made or gave a shape to Indian education. కాబట్టి భారతదేశ విద్యా వ్యవస్థకి ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని ఇచ్చింది ఇది. అందుకే మనం చూస్తాం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నప్పుడు దీన్ని మాగ్నా కార్టాగా కూడా పిలుస్తాం, వుడ్స్ డిస్పాచ్ని. కాబట్టి ఈ వుడ్స్ డిస్పాచ్ షేప్డ్ ఇండియన్ ఎడ్యుకేషన్. దీంట్లో ఏమున్నాయంటే మీకు తెలుసు, బాంబే, మద్రాస్, కలకత్తా ఈ మూడిట్లోనూ కూడా లండన్లో యూనివర్సిటీస్ ఎలాగున్నాయో అదే మాదిరి తరహా అలాంటివి దాని లైనప్తో వీటిల్లో కూడా యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఆయన రికమెండ్ చేశాడు. అండ్ సెకండ్ రికమెండేషన్, ఒక డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ నడిపించిన ఒక డిపార్ట్మెంట్ ఉండాలి అని చెప్పేసి రికమెండ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వన్, ఈచ్ డిస్ట్రిక్ట్లో ఒక స్కూల్ ఉండాలి, ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండూ కూడా బోధించాలి అని. ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ కన్స్టిట్యూట్ ఏ స్టడీ సెంటర్ ఆర్ స్కూల్ వేర్ బోత్ మీడియా ఆర్ టాట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అర్బన్ సెంటర్స్లో, ఇక్కడ ఇది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం పై పాయింట్, కింద పాయింట్. అర్బన్ సెంటర్స్, టౌన్ సెంటర్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే అక్కడ అవకాశాన్ని బట్టి, సోర్స్ని బట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ని ఇంగ్లీష్ టీచింగ్ చేయించమని చెప్పాడు. బికాజ్ ఇంగ్లీష్ అనేది అవసరం కాబట్టి అర్బన్ సెంటర్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటర్స్ ఏర్పడను. ఇప్పుడు కూడా మనకు బెంగళూరులో ఉంది ELTs అని చెప్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటర్స్ అవన్నీ కూడా. తర్వాత ఈ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, ఎక్కడైనా స్కూల్స్ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా రన్ చేస్తున్నారంటే వాళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్, అంటే గ్రాంట్స్ నిధులు, ఇన్ ఎయిడ్ సహాయార్థం సపోర్ట్ చేస్తూ, అప్పుడు ఏమవుతుందంటే స్కూల్స్ బాగా రన్ అవుతాయి, పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడరు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్లందరికీ శాలరీ అష్యూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా పనిచేస్తారు. కాబట్టి ఈ రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం ద్వారా కూడా చాలా ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించమని కూడా రికమెండ్ చేశాడు. అండ్ అయితే ఈ లాంగ్వేజ్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్కి వచ్చేటప్పటికి మోడల్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే, అంటే టీచింగ్ మోడల్ అంతా మనం బ్రిటన్ నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. బ్రిటన్ ఇంగ్లీష్ టీచింగ్ అంతా కూడా వాళ్ళది మదర్ టంగ్, అది వాళ్ళది. అండ్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ లాంగ్వేజ్, వాళ్ళది ఫస్ట్ లాంగ్వేజ్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది,
ఫస్ట్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్. కాబట్టి బహుశా ఈ బ్రిటన్ నుంచి మనం తెచ్చుకున్నవి మనకు కొన్ని యాప్ట్ అయ్యాయి, కొన్ని యాప్ట్ కావచ్చు. బట్ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగింది ఏంటంటే బ్రిటన్ నుంచి తెచ్చుకున్న మోడల్స్ అవి ఫస్ట్ లాంగ్వేజ్వి. వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్గా ఉన్న మోడల్స్ మనం తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది యూరోపియన్ కంట్రీస్లో మంచి హెల్దీ ప్రాక్టీసెస్ ఉండేవి. అక్కడ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది అక్కడ బాగా జరిగింది. దట్ టు ఇట్ ఈస్ మోర్ పాపులర్ ఇన్ జర్మనీ. జర్మనీలో ఎక్కువ పాపులర్ అయింది ఏది, సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది. దే హ్యావ్ హెల్దీ మెథడ్స్ టు టీచ్ సెకండ్ లాంగ్వేజ్ బికాస్ ఇన్ దోస్ కంట్రీస్ దే హ్యాడ్ ఏ ప్లాన్ టు టీచ్ అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్. కాబట్టి వాళ్ళకి వేరే కంట్రీస్ లాంగ్వేజెస్ టీచ్ చేయడానికి కావాల్సిన ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉండేది. కాబట్టి ఈజిప్టియన్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటిలోనూ కూడా సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ బాగా జరిగింది. దట్ టు జర్మనీలోనండి. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఈ టీచింగ్ అనేది ఏ మెథడ్తో స్టార్ట్ అయింది అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్తో స్టార్ట్ అయింది. ఏది మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది. సో దిస్ ఇస్ ద సర్వే ఆఫ్ మెథడ్స్. కాబట్టి ఈ రకంగా 1600 ADలో నుంచి మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ యొక్క పరంపర చూసాం కదా. అండ్ దీస్ మెథడ్స్, స్టార్టింగ్ మెథడ్ GTM, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈ మెథడ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మెథడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఐ హోప్ యూ గోట్ ఇట్. And for this method you can to know the matter that was present in old textbook, I made a video. It's free of cost. You can go to my channel, you can view there. It's a free of cost, named under grammar translation method. See you again. Bye. Thank you.